బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య ఆనందకృష్ణ స్వామి గారు. నమస్కారం. సో మీరు అన్నట్టుగా ఇలా కాంపిటీటర్గా ఫీల్ అవ్వకుండా ఉండాలి అన్నా, ఈ నెగిటివ్ వైబ్స్ పోవాలి అన్నా, చాలామందికి ఒక్కసారిగా పూర్తవని పని. మన క్లాసెస్ వాళ్ళకి చాలా అవసరం. ఎస్పెషల్లీ మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. హైదరాబాద్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, క్లాసెస్ ఎప్పుడు నిర్వహిస్తున్నారు? ఒకసారి డేట్లకు సంబంధించిన వివరాలు చెప్పగలరా సార్? ఓకేనమ్మా, మనకి ఇప్పుడు ఈ మార్చ్ 31 వచ్చి తిరుపతిలో క్లాస్ ఉందమ్మా. అలాగే మనకి 7th ఏప్రిల్ మనకి హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంది. 7th ఏప్రిల్ హైదరాబాద్లో స్పెషల్ క్లాస్కి ఖచ్చితంగా రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. ఒకవేళ మీరు మేధావులు అనుకుంటే డైరెక్ట్ రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు రావాలి స్పెషల్ క్లాస్ అంటే, దీని తర్వాత మనకు గోవా సెషన్స్ క్లాస్ ఉంది 3 days, May 28, 29, 30. అది చాలా ఎక్సలెంట్ వైడ్ సబ్జెక్ట్, అది డెప్త్ అండ్ వైడ్ సబ్జెక్ట్. 3 days అందుకే టైం సరిపోదు, మనకు 1-2 రోజులు సరిపోదు. కాబట్టి ఒకవేళ ఆ సబ్జెక్ట్ నేను తెలుసుకోవాలనుకుంటేనే స్పెషల్ క్లాస్ అటెండ్ చేయండి. లేదా స్పెషల్ క్లాస్లో ఇంకా సబ్జెక్ట్ డెప్త్ నేర్చుకుంటా అంటే స్పెషల్ క్లాస్ అటెండ్ చేయండి. అంతకంటే ఇంకా వైడ్గా నేర్చుకుంటా అంటే గోవా క్లాస్కి రండి. స్పెషల్ క్లాస్ వస్తేనే గోవా క్లాస్కి రావాలి, లేకపోతే పర్మిషన్ ఉండదు. ఓకే. ఆ తర్వాత మనకి 2nd జూన్ వచ్చేసి విజయవాడలో ఉంటుందమ్మా. అలాగే 9th జూన్ వచ్చి అనంతపూర్లో ఉంటుంది. అలాగే 14th ఏప్రిల్ మనకి హైదరాబాద్లో రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. 14th ఏప్రిల్ రెగ్యులర్ క్లాస్ హైదరాబాద్లో ఉంటుంది. అలాగే 23rd జూను వైజాగ్లో ఉంటుంది, విశాఖపట్నంలో. అలాగే 7th జూలై రాజమండ్రిలో ఉంటుంది. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి, చాలా రష్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సార్, లాస్ట్ ఎపిసోడ్ విన్నప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఇంత చిన్న చిన్న విషయాలు మనీని అట్రాక్ట్ చేయకుండా, మనీని రానివ్వకుండా ఆపుతాయని. నిజంగానే కొన్ని వస్తువుల్ని మనం కొంటాం, కానీ వాటి పర్పస్ని మనం ఫుల్ఫిల్ చేయము. ఖచ్చితంగా దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఒక పర్పస్ మీదే మనం వాటిని ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటాం. అటువంటివి చాలా మన లైఫ్లో నెగ్లెక్ట్ చేసి ఉంటాయి. ఇంకా ఆడవాళ్ళు ఏ విషయాలపైన క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అంటారు? ఇక్కడ విచిత్రం ఏంటంటమ్మా, ఇప్పుడు మనం డబ్బు గురించి ఎందుకు చెప్తున్నాం? మనం డబ్బు, సంపద, ఐశ్వర్యపరులు ఎందుకు కావాలి? మీరు కావడం వల్ల ఉపయోగం అంట. ఓకేనా? ఇట్లాంటి విషయాల్ని మనం ఆలోచించినప్పుడు మీకు డబ్బు ఎందుకు కావాలి, ఐశ్వర్యం ఎందుకు కావాలి, సంపద ఎందుకు కావాలి? మామూలుగా బతకచ్చు కదా. అందరూ ఏదో చేసుకుంటున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు. అలాంటప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకు? మనం ఇన్ని వీడియోలు చేయడం ఎందుకు? ఇన్ని సంవత్సరాల నుంచి క్లాసులు చెప్పడం ఎందుకు? అవునా కదా? అంటే మనం ఒక గమ్మత్తైనటువంటి క్రియేషన్ చేసాము. ఎందుకంటే ఇదంతా మనకు సంబంధించిన శాస్త్రం, మన పూర్వీకులు చెప్పింది. దానికి మనం డబ్బుని జోడించాం సింపుల్గా. ఎందుకంటే అది నెసెసరీ, ప్రైమరీ నీడ్. మనకి డబ్బు అనేది ప్రైమరీ. కాబట్టి ఇప్పుడు అవన్నీ నువ్వు సాధించాలంటే నువ్వు బాగుండాలి. అవునా కాదు? ఇక్కడ మనకి బైబిల్ నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వాక్యం నుంచి ఏం చెప్తున్నారంటే, నేను కింద నుంచి లేపబడినప్పుడు అందరినీ ఆకర్షించుకుంటాను. కింద నుంచి లేపబడినప్పుడు నేను అందరినీ ఆకర్షించుకుంటాను. అది ఎంత బాగా చెప్పాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అప్పులో కూరుకుపోయి ఉన్నావు. ఓకే, అన్ని సమస్యలతో ఇరుక్కుపోయి ఉన్నావు. నువ్వు ఎవరికైనా హెల్ప్ చేయగలుగుతావా? చేయలేవు కదా. నువ్వే ఇతరుల నుంచి ఆశిస్తావు. అవునా కాదు? నన్ను ఎవళ్ళు అవుతాడు అంటే అప్పులని ఊబిలో కూరుకుపోయాడు. కాబట్టి ముందు నిన్ను లేపబడాలి. అర్థమవుతుంది? మనకేంటంటే బైబిల్లో కానీ, భగవద్గీతలో కానీ, లేదంటే ఖురాన్లో కానీ చక్కటి వాక్యాలు చెప్పారు. వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకోక, మనం దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకొని అదే నిజం అనుకొని నమ్ముతున్నాం. మన సబ్జెక్ట్ వచ్చిన తర్వాత సత్యం అనేది తెలుసుకొని, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ మైండ్ సెట్ అంతా పోయి అది అసత్యం అనేది తెలిసి ఇది సత్యం అని దారి వైపు ప్రయాణిస్తున్నారు అందరు. ఎంత చక్కగా చెప్పబడిందంటే, నువ్వు ఒక ఊబిలో ఇరుక్కుపోయినావు, నువ్వు వేరేవాడికి ఎక్కడ హెల్ప్ చేస్తావు? కాబట్టి నువ్వు ముందు లేపబడాలి. నేను లేపబడినప్పుడు అర్థమైంది, ఇతరులన్నీ నేను ఆకర్షిస్తాను. అవునా కాదు? కాబట్టి నువ్వు లేపబడాలి. మరి నిన్ను ఎవరు లేపాలి? జీసస్ క్రైస్ట్ లేపడు. అర్థమైందా? నీలో ఉన్న అంతర్గతమైన అద్భుతమైన శక్తి ఏదైతుందో దాన్ని సృజనాత్మక శక్తి అంటాం. అర్థమైందా? దానివల్ల నువ్వు నిరంతరం నువ్వు ఎక్కడైతే నువ్వు ఊబిలో ఉన్నావో దాని గురించి ఆలోచించకుండా నువ్వు భూమి మీద ఉన్నట్టు ఆలోచించాలి. మన సబ్జెక్ట్లో ఏదైతే లేదో దాన్నే ఊహించుకుంటాం. అర్థమైందా? అప్పుడు నీ సృజనాత్మక శక్తికి పని ఎప్పుడైతే పడతామో ఆటోమేటిక్గా మీరు లేపబడతారు. సింపుల్. ఇప్పుడు లేచారు, మీరు నిలదొక్కుకోవాలి.
అర్థమైంది, ఊబిలోంచి బయటికి లేచారు. ఇప్పుడు అంతా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ క్లీన్ చేసుకొని ముందు రెడీ కావాలి. స్నానం చేసి రెడీ అయితే అప్పుడు మీరు ఏందనేది ప్రపంచానికి తెలుస్తుంది. అప్పటిదాకా మీరు అక్కడ పడే సంగతి ఎవరికి తెలియదు. ఇది కావాలన్నప్పుడు ఏం చేయాలంటే మన సుప్త చేతనాత్మ మనసుకి మనం నిరంతరం పని పెట్టాలి. ఏం పని పెట్టాలి? నేను చాలా బాగున్నాను, నేను డబ్బుతో కూడి ఉన్నాను, నేను సంపద ఐశ్వర్యంతో కూడి ఉన్నాను, నేను ఇతరులకు ఇచ్చే స్థాయిలో ఉన్నాను. అర్థమైందా? ఇప్పటిదాకా నువ్వు ఊబిలో ఉన్నావు కదా, ఆ ఆలోచన పక్కన పెట్టాలి. అంటే నేను అప్పుల్లో ఉన్నాను, నాకు అప్పులు ఉన్నాయి, నేను ఎలా అప్పు తీర్చాలి, ఇలాంటి ఆలోచనల ముందు పక్కన పెట్టాడు. ఎందుకంటే దాదాపు మీరు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఆలోచిస్తూనే ఉన్నారు. అవి ఏమైనా తీర్చాయా మిమ్మల్ని బయటపడేసాయా లేదా? లేదు కదా. అలాంటప్పుడు ఏదైతే పనికిరాదో దాని గురించి మనం ఆలోచించాలి. దాన్ని మొత్తం మైండ్లోంచి రిమూవ్ చేయాలి. అప్పులు అనే విషయం కానీ, ఆ లేనితనం కానీ, పేదరికం కానీ, ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ నుంచి నువ్వు ధనవంతుడిగా డిసైడ్ అయ్యి డబ్బు గురించి, సంపద గురించి, ఐశ్వర్యం గురించి ఆలోచించాలి. అప్పుడు నువ్వు ఊబిలోంచి బయటకు లేపబడిన వాడివి అవుతావు ఆటోమేటిక్. అప్పుడేం చేస్తావు? ఇతరులను ఆకర్షించుకుంటావు. అంటే నువ్వు సహాయం చేసే స్థాయికి నువ్వు ఎదగాలి, నువ్వు ఇచ్చే స్థాయికి ఎదగాలి. అప్పుడేమవుతుంది? అందరు నీ వైపు చూస్తారు. ఓహో, ఎక్కడెవడో ఉన్నాడు, అర్థమైందా, ఇంత గొప్ప స్థితిలో ఉన్నాడు, అర్థమైందా. ఇవన్నీ ఆలోచనలు నువ్వు కేవలం ఈ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా నిరంతరం చేయడం ద్వారా నువ్వు బయటికి రాబడతావు, నువ్వు నిల్చోగలుగుతావు, నువ్వు ఆకర్షించబడతావు, అన్నీ నీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఇది బైబిల్లో చెప్పింది. ప్రతి పదం చాలా అర్థాలు ఉంటాయి. ఎందుకంటే మనకు తెలియదు అది. అవును, మనం ఏమనుకుంటామంటే అయ్యో ఊబిలో పడ్డాను కదా, జీసస్ క్రైస్ట్ నన్ను కాపాడుతాడు. ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను కాపాడలేరు, నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ఎవరు నీ తలరాత అని రాయరు, నీ తలరాత నువ్వే రాసుకోవాలి. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం గతంలో వీడియోలో, మన లేడీస్ వీడియోలో చెప్పలేదు. ఉదయం లేవగానే బెడ్ మీద నుంచి లేవగానే నార్త్ సైడ్ ఫేస్ చేయాలి. నార్త్ సైడ్ మీ ఇంట్లో ఎక్కడ నార్త్ ఉంటే అటు సైడ్ ఫేస్ చేయాలి. ఎందుకు నార్త్ సైడ్ ఫేస్ చేయాలి? మనకి నార్త్ సౌత్ పోల్స్ ఎప్పుడు కూడా ఆకర్షించుకుంటాయి, అర్థమైందా. కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం నార్త్ సైడ్ కుబేరుడు ఉంటాడు అంటారు, అంటే ధనానికి అధిపతి, అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్. మళ్ళీ దేవుడు కాదు, ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఓకేనా. కాబట్టి నార్త్ సైడ్ ఫేస్ చేసి హాయిగా ప్రశాంతంగా కూర్చొని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఈ చిటికెనెలతోని ఇక్కడ రిచ్ అని రాసుకోవాలి. ఇప్పుడు ఎవరి రతను ఎవరు రాసుకున్నారు? మనమే. మీ తల రతను మీరే రాసుకున్నారు. కాబట్టి బ్రహ్మకేం పని లేదా ఒక్కొక్క తల పట్టుకొని రాయడానికి, అట్లాంటిది ఏం లేదు. మనకి కొన్ని అర్థం కావు కాబట్టి కథల రూపంలో మన పురాణాలు, ఇతిహాసాలు మనకు చెప్పబడ్డాయి. అక్కడ బ్రహ్మ నువ్వే, అక్కడ విష్ణువు నువ్వే, అన్నీ నువ్వే. కాబట్టి ఎవరో మీ తలరాతలు రాయరు, మీ జీవితాన్ని ఎవరో మార్చరు, ఏ దేవుడు మీ జీవితానికి బాధ్యుడు కాడు. కాబట్టి మీ యొక్క అనంతమైన శక్తి మీ లోపలనే ఉంది. దాన్ని ఎప్పుడైతే రైట్ చేస్తారో మీరు కోరుకున్నవాడిని మీ దగ్గరకు వస్తే మీ జీవితాన్ని మీరే ఊబిలోంచి బయటికి రావాలి, లేవనెత్తుకోవాలి, ఆకర్షించుకోవాలి. అప్పుడు అన్నీ ఆకర్షితం అవుతాయి. ఇది సబ్జెక్ట్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.